దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచి వెళ్ళిపోయిరి. దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్పిన సమరయుని ఉపమానము నేడు మనము ధ్యానించుకొనుచుంటున్నాము. ఆ బాటసారి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతనిని బాగా కొట్టి కొన ఊపిరితో అతనిని అక్కడ వదిలేశారు. ఆ దారినే వెళ్తూ యాజకుడు లేవీయుడు ఇతనిని చూస్తూ ప్రక్కగా అతనిని దాటుకుంటూ వెళ్తున్నారు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే మరి ఒక వ్యక్తి అటుగా వెళ్తూ కొన ఊపిరితో పడి ఉన్న ఆ బాటసారి దగ్గరకు వచ్చి అతని దెబ్బలు తిన్న చోట పరామరికలు చేసి భోజనం పెట్టించి వెళ్ళాడు. అతను సమరయుడు. ఈ చిన్న ఉపమానంలో మనకు 3 న్యాయాలు కనపడుతున్నాయి. ఒకటి అడవి న్యాయం. అడవి న్యాయం అంటే ఇది నీదంతా నాదే అంటుంది అడవి. అడవి నుండి పుట్టుకొచ్చే న్యాయం ఎలాంటిది అంటే నీదంతా నాదే అంటుంది. స్వార్థ న్యాయం అనేది ఒకటి ఉంది. స్వార్థ న్యాయం ఏమిటంటే ఇది నాదంతా నాదే, నీకేమి సంబంధం లేదు, ఇందులో నీకేమి ఒక్క రవ్వంత కూడా నీకు ఇందులో నుంచి ఏమాత్రం కూడా నీకు ఇవ్వబడదు, నాదంతా నాదే. సరే, ఇవి రెండు ఇలా ఉండగా 3వ న్యాయం ప్రేమ న్యాయం. ఇది నాది, నాదంతా నీదే అంటుంది ప్రేమ న్యాయం. మానవాడిలో ఎక్కువ మంది ఈ 2వ న్యాయంతోనే జీవిస్తున్నారు. 2వ న్యాయం అంటే ఏది? నాదంతా నాదే, వండుకున్న అన్నమంతా నాదే, కొన్నవన్నీ నావే. ఎవరైనా ఆకలితో ఉండి అలమటిస్తున్నా సరే నాదంతా నాది అంటాడు, కానీ అందులోంచి ఏమాత్రము పెట్టే గుణము లేనటువంటిదే ఈ 2వ న్యాయం. ఈ 2వ న్యాయంతోనే ఇప్పుడు మనుషులందరూ ఇప్పుడు జీవిస్తుంది. నాది, ఇది నాది అని స్వార్థంతో జీవిస్తున్నారు. వీరు యాజకులు, లేవీయులే. మనం ఏ న్యాయంలో జీవిస్తున్నాము అనేదే మనం ఆలోచించుకోవాలి. అడవి న్యాయంతో ఉన్నామా, స్వార్థ న్యాయంతో ఉన్నామా, ప్రేమ న్యాయంతో ఉన్నామా? అయితే మనమందరము 3వ న్యాయంలో జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. 3వ న్యాయం అంటే ప్రేమ న్యాయము. నాదంతా నీదే అన్నటువంటి మనస్సుతో ఉన్న మానవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి అది ప్రేమ న్యాయము అని పిలువబడింది. ఈ ప్రేమ న్యాయంలోనే మనుషులందరూ జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మనమందరము ప్రభువులోను పరిశుద్ధాత్మ సహవాసములోను ఏకమై ఉన్నామన్న సంగతి మనము మర్చిపోకూడదు. ప్రభువు లక్షణాలు ప్రేమ, ఆదరణ,
ఆత్మకార్యాలు, దయా వాత్సల్యాలు మన సహవాసములో ఖచ్చితంగా అవి కనపడాలి. అవి కనపడితేనే మూడవ న్యాయములో మనం ఉన్నట్లు. మనము మూడవ న్యాయములో కానీ ఉంటే, మూడవ న్యాయం అంటే ప్రేమ న్యాయం. ప్రేమ న్యాయములో ఉన్నాము అంటే మనకి పరలోక ద్వారాలు మనకి తెరిచే ఉంటాయి. పరలోక సహవాసం మనము కోరుకుంటానికి ఈ ప్రేమ న్యాయముతో మనం అందరము జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు న్యాయాలలో మనము ప్రేమ న్యాయాన్ని మనము పాటించి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీ స్తోత్రములు నాయన. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యం ఇలా ధ్యానించుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. అయ్యా వందనములు తండ్రి. కృపగల దేవా, మమ్మలను ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ తండ్రి ప్రేమగల న్యాయము కలిగి నీ యందు భయభక్తులతో దేవా మేము ఎల్లప్పుడూ తండ్రి తోటి మానవులతో ప్రేమ కలిగి మేము జీవించుచు నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.